మానవులకి కష్టాలొచ్చినప్పుడు, మనుషులకి కష్టాలొచ్చినప్పుడు, ఆ కష్టాల నుంచి బయటపడటానికి ఎతుక్కునే ఒక మార్గం ఏందంటే మతం. ఒక్కొక్కడికి ఒక్కొక్క కష్టం. ఆ దారి తెలీదు. ఆ కష్టాల్లో ఎటు పోవాలో దారి తెలియనప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దారి ఎంచుకుంటారు. అన్నదమ్ములు గనుక వేరు వేరు రకరకాల కెరీర్‌లు ఎంచుకున్నట్టు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యోగం ఎంచుకున్నట్టు, ఒకరు లాయర్‌లు, ఒకళ్ళు ఇంజినీర్‌లు, ఒకళ్ళు టీచర్‌లు అయినట్టు, వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిని ఎంచుకొని, వాళ్ళు ఏదో వాళ్ళ మతానికి సంబంధించి వెళ్తారు వాళ్ళు. కాబట్టి ఒక్కొక్కరు వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఇష్టం వచ్చిన మతాలను ఎంచుకుంటారు కాబట్టి, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది చాలా దేశాల్లో ఆహ్, ఒక ఫండమెంటల్ పాలిసీగా పెట్టుకున్నారు. మతాల జోలికెళ్ళకుండా వాళ్ళ ఇష్టానికి వదిలేసారు దాన్ని. దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనే దాన్ని కష్టాల నుంచి బయటపడేయడానికి ఉపయోగపడాలి గానీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెట్టడానికి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్‌ని మనం వాడకూడదు. ఒక కుటుంబంలో అన్నదమ్ములకు గొడవైనట్టు, అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలున్నట్టు 150,00,00,000 మంది జనాభా కలిగిన దేశంలో మనస్పర్ధలు రావడం పెద్ద కష్టం గాదు. కాకపోతే కొంతమంది డామినేట్‌గా ఉంటారు. కొంతమంది వీకర్‌గా ఉంటారు. కొన్ని హిందుత్వ సంస్థలు ముస్లిమ్స్ మీద విమర్శిస్తుంటే, ముస్లిమ్స్ డైరెక్ట్‌గానే హిందుత్వ సంస్థలను విమర్శిస్తున్నాయి. ఈ మధ్యలో కొన్ని వయలెన్స్‌ని కోరుకోకపోయినప్పటికీ మా మీద దాడులు చేస్తున్నారని మధ్యలో అడిగేటువంటి క్రిస్టియన్స్ లాంటి వాళ్ళు మా మీద దాడులు ఆపండి, మాకు స్వేచ్ఛ ఉందని వీళ్ళ గొడవ. ఏదైనా సరే ఇది అన్నదమ్ముల మధ్య కొట్టుకున్నట్టు, అన్నదమ్ముల మధ్య ఈ యొక్క వర్షను మనస్పర్ధలనేవి వస్తాయి. మనస్పర్ధలు వచ్చినప్పుడు, ఒక ఇంట్లో గొడవలైనప్పుడు అతి సంతోషపడే వ్యక్తి ఎవడంటే నీ శత్రువు. ఒక ఇంట్లో గొడవైనప్పుడు బాగా సంతోషపడే వ్యక్తి ఒకడుంటాడు, వాడే నీ శత్రువు. వాడు అవకాశం కోసం చూస్తుంటాడు. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో కొట్టుకుంటారో, వాళ్ళ ఇంట్ల మధ్య అన్నదమ్ముల మధ్య గొడవలొస్తాయో, అప్పుడు మనం అనుకున్నది ఆ కుటుంబం మీద సాధించొచ్చు, ఆ కుటుంబాన్ని మీద పగ తీర్చుకోవచ్చు అని ఎదురు చేసే శత్రువు ఉంటాడు. ఇప్పుడు అలాగే భారతదేశంలో ఈ మతాలకు సంబంధించినటువంటి గొడవలు, మనస్పర్ధలు, వీళ్ళ మీద, వాళ్ళ మీద ఇట్లాంటి గొడవలు వచ్చినప్పుడు అతి ప్రమాదకరమైన వ్యక్తులు ఎవరంటే, ప్రజల్ని ప్రేమిస్తున్నామని చెప్తూ వాళ్ళ పర్సనల్ ఎజెండాతో మత గొడవలు లేపేటువంటి రాజకీయ నాయకులు చాలా ప్రమాదకరం దేశానికి. వాళ్ళకు లోపల ఒక ఎజెండా ఉంటుంది. ఓట్లు పోలరైజేషన్ చేయాలనే ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండాను పట్టుకొని వాళ్ళేదో మతాల మీద, కులాల మీద ప్రేమ ఉన్నట్టు చూపించేసి వాళ్ళేం చేస్తారంటే, ఆ కులాల గొడవలు, మతాల గొడవలు పెడతారు. బయట మీడియాకు ముందుకొచ్చి మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్తారు. బట్ అదర్వైజ్ దే విల్ హ్యావ్ దర్ ఓన్ ఎజెండా బిహైండ్. అది చాలా ప్రమాదకరం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇట్లాంటి బయట రెచ్చగొట్టేటువంటి రాజకీయ నాయకులు ఏదైనా సరే, అరే దేశంలో అంతర్గతంగా ఏదో యుద్ధం జరుగుతుంది, అంతర్గతంగా కలహాలున్నాయి, దేశంలో అంతర్గత మత విద్వేషాలు రేగుస్తున్నాయని అన్నప్పుడు ఆబ్వియస్లీ నీ శత్రువు అనేవాడు ఎలర్ట్ అవుతాడు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందని ఈ యొక్క శత్రు కుక్కలకి ఆ రోజు వచ్చింది. ఈ శత్రు కుక్కలు ఎప్పుడైతే భారతదేశంలో అంతర్గత కలహాలు ఉన్నాయని అనుకుంటారో, వాళ్ళు ఏం చేస్తారు, అవకాశంగా తీసుకుంటారు. భారతదేశ పతనాన్ని కోరుకునేటువంటి దేశాల్లో మొట్టమొదటి వరుసలో ఉండేది పాకిస్తాన్. ఎందుకంటే వాళ్ళు 1970 ఎందుకంటే వాళ్ళ డివిజన్ నుంచి మనకు గొడవలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ మీద గొడవలు ఉన్నాయి. తర్వాత 1971లో ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు యుద్ధం చేసి అక్కడ బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని చీల్చినప్పుడు వాళ్ళు బహిరంగంగానే చెప్పారు, భారతదేశం రక్తపాతం సృష్టించును, మేము న్యూక్లియర్ వెపన్స్ కొనడమే మా మెయిన్ ఎయిమ్ అని ఆ రోజు పాకిస్తాన్ వాళ్ళు పబ్లిక్గా శపథం చేశారు. 1971 యుద్ధం తర్వాత ఆ రోజు నుంచి టెర్రరిస్ట్ అటాకులు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశం యొక్క పతనాన్ని కోరుకునేటువంటి శత్రు కుక్కల్లో ఫస్ట్ కుక్క ఎవరనంటే అది పాకిస్తానే. అందుకే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ఆర్మీ చీఫ్ ఒక 3 రోజుల ముందే ఒక అనౌన్స్మెంట్ చేశాడు. జమ్మూ కాశ్మీర్ అనేది jugular vein అన్నాడు. Government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. జమ్మూ కాశ్మీర్ కోసం వాళ్ళు దేశాన్ని ఇంత పరంగా పెడతారని మేము అనుకోవట్లే వాళ్ళు. అయినా సరే జమ్మూ కాశ్మీర్ అనేది ఒక కాజ్ మాత్రమే, ఒక రీజన్ మాత్రమే. వాళ్ళు ఏంటంటే భారతదేశాన్ని దెబ్బకొట్టాలి. ఎందుకంటే భారతదేశము అనేది పాకిస్తాను ఆర్థికంగా దెబ్బతినింది, ఆర్థికంగా కూకటి వేలుతో కూరుకుపోయి ఉంది, కొన్ని $1 బిలియన్ అప్పుల్లో ఉంది, ఉద్యోగాలు లేవు, యువత తిడుతున్నారు, రాజకీయ అస్థిరత ఉంది, అక్కడ ఆర్మీ నడుపుతుంది ప్రభుత్వాన్ని.
మరీ అంత క్రైసిస్ అండ్ క్రంచ్ అనేది భారతదేశంలో లేదు. మన రాజకీయ నాయకులు ఎలాగూ భారతదేశాన్ని జీడిపిని బాగా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఐ మీన్ పర్ క్యాపిటా ఇన్కమ్లో, ఇన్ఫ్లేషన్లో, నిరుద్యోగత, ఉద్యోగత, పేదరికం, ఇట్లా మన కష్టాలు మనకు ఉన్నప్పుడు కూడా జీడిపి అనే దాన్ని ఒకదాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు శత్రువుకి ఏమైందంటే అసూయ అనేది పుట్టింది. దాట్ ఆబ్వియస్గా వాళ్ళకి అసూయ పుట్టింది. భారతదేశాన్ని దెబ్బ కొట్టాలనుకున్నారు. మతము, జమ్మూ కాశ్మీర్ అనేది కేవలం ఒక కాజు, ఒక రీజన్ మాత్రమే పాకిస్తాన్. అదర్వైజ్ యాజ్ ఎ కంట్రీ దే వాంట్ అటాక్ ద ఇండియా. సో వాళ్ళు అవకాశం కోసం చూసుకున్నారు, టెర్రరిస్టులను రెచ్చగొట్టారు, ఆ టెర్రరిస్టులకు అవకాశం ఇచ్చారు. ఆ పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు చొరబడ్డారు, పహల్గామ్లో అటాక్ చేశారు. ఆ విషయం మనందరికీ తెలుసు. అంత పెద్ద అటాక్ జరిగినప్పుడు ఒక దేశంగా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి 100% భారతదేశం రెస్పాండ్ అవ్వాలి. చాలా గట్టిగా రెస్పాండ్ అయింది. आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. 9 టెర్రరిస్ట్ క్యాంపుల్ని స్మాష్ చేశారు. మన యొక్క భారతదేశ భూభాగంలోనే ఉండి లైన్ ఆఫ్ కంట్రోల్ క్రాస్ చేయకుండా, మన ఎస్కలేట్ అవ్వకుండా చాలా క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా, అందుకే ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు, ప్రిసైజ్, సెలెక్టివ్ అండ్ నాన్ ఎస్కలేటివ్ మెథడ్లో మేము దాడి చేస్తున్నామని ఆర్మీ ప్రకటించింది. 9 టెర్రరిస్ట్ క్యాంపులు స్మాష్ చేసింది. 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया. అప్పటికే చెప్పింది, అయిపోయింది, మీరు మా వాళ్ళు 26 మందిని చంపేశారు, మీ టెర్రరిస్టులు మాత్రమే చంపాము, మిమ్మల్ని చంపలేదు, మీరేం గొడవ చేయకండి, ఇంతటితో వదిలేస్తే అంతటితో పోతుందని ఇండియా వాళ్ళు చెప్పారు. అయినా పాకిస్తాన్కి భారతదేశం యొక్క పతనం వాళ్ళు ఆల్రెడీ పతనం అయ్యారు. పాకిస్తాన్ ఇంకా భారతదేశం కూడా పతనం వాళ్ళని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి మేము ఎలాగా పోయాం కదా, భారతదేశాన్ని కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో నెట్టాలని వాళ్ళు ముందుకు వచ్చారు. ఇక్కడ మతము, టెర్రరిజం అనేది ఒక కాజు. ఓకే, వాళ్ళు నిజంగా టెర్రరిజమే వాళ్ళ యొక్క ప్రధాన సమస్య అయితే, టెర్రరిజం ద్వారా మేము ఎక్కువగా సఫర్ అయ్యామని పాకిస్తాన్ అనుకుంటే, మరి వీళ్ళ టెర్రరిస్ట్ క్యాంపుల్ని అటాక్ చేసినప్పుడు వదిలేయాల్సింది వాళ్ళు. That Pakistan will respond most decisively to any Indian aggression. కానీ వాళ్ళు ఏం చేశారు, జమ్మూ కాశ్మీర్లో షెల్లింగ్ చేశారు, 15 మంది ఇన్నోసెంట్ పీపుల్ని చంపేశారు, ఒక ఆర్మీ జవాన్ని చంపేశారు. మోరోవర్ వాళ్ళలో అంటే మొన్న పహల్గామ్లో అటాక్ చేసినప్పుడు కేవలం హిందువులు మాత్రమే చంపుతున్నామని ముస్లిమ్స్ పిల్లల్ని, ఆడవాళ్ళని చంపమన్నారు. వాళ్ళలో ఒక భార్య నన్ను కూడా చంపండి అని అంటే, నన్ను బ్యాడ్ చేద్దాం అనుకుంటున్నాం అని అన్నాడు టెర్రరిస్ట్ అన్నారు. మరి ఇప్పుడు ఆ జమ్మూ కాశ్మీర్లో షెల్లింగ్ చేసినప్పుడు చనిపోయింది ఎవరు? ముస్లిమ్స్ కాదా, ఆడవాళ్ళు కాదా, చిన్నపిల్లలు కాదా? ఓకే, అంటే ఇంక అయిపోయింది. ఆ మత యొక్క ఫీలింగ్స్ దాటి ఇప్పుడు దేశ ఫీలింగ్స్కి వచ్చారు కాబట్టి ఇక చిన్నపిల్లోడు లేదు, ముస్లిం లేదు, ఆడవాళ్ళు లేరు, మొత్తాన్ని చంపేస్తారు. అంతటితో ఆగకుండా 8వ తారీఖు అర్ధరాత్రి 8 గంటలకి మన భారతదేశంలో కొన్ని నగరాలని ధ్వంసం చేయడానికి వాళ్ళు మిసైల్స్ పంపించారు. మిసైల్స్ పంపించినప్పుడు భారతదేశం చాలా పగడ్బందీగా వాళ్ళ యొక్క భారతదేశం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగించి ఆ మిసైల్స్ని క్రాష్ చేసింది. క్రాష్ చేసి ఇక లాభం లేదు, వాళ్ళు అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారని ఒక కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాతే భారతదేశం వేరే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు ముందే చెప్పారు కాబట్టి, మీరు మమ్మల్ని అటాక్ చేయాలని చూస్తే మేము అటాక్ చేస్తామన్నారు కాబట్టి భారతదేశం అటాక్ చేయడం మొదలెట్టింది. వాళ్ళ యొక్క మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని అటాక్ చేశారు. ఫస్ట్ కరాచీ పోర్టు మీద అటాక్ చేశారు, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ మీద అటాక్ చేశారు, స్టేడియం మీద రావల్పిండి స్టేడియం మీద అటాక్ చేసింది భారతదేశం. ఇట్లా వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన చాలా వాటిని ధ్వంసం చేసింది. ఇప్పటికైనా సరే పాకిస్తాన్ వాళ్ళు సైలెంట్గా ఉండి జరిగిన నష్టం జరిగిపోయింది, ఇంతటితో ఎండ చేద్దామంటే ఎండ అవుతుంది. ఇంత ఎండ చేయకుండా ఇంకా ముందుకు వెళ్ళారంటే అర్థం ఏంటంటే వాళ్ళకి మనం ఊహించినట్టుగానే భారతదేశ పతనం కోరుకుంటున్నారని అర్థం. మనం ఆల్రెడీ ఆర్థికంగా ఇబ్బంది పడ్డాము, ఉద్యోగాలు లేవు, ఇదే స్థితిలోకి మళ్ళీ భారతదేశాన్ని యుద్ధంలోకి దించి భారతదేశాన్ని మళ్ళీ ఇలా ఆర్థిక ఇబ్బందుల్లోకి, లేదంటే అక్కడ నిరుద్యోగిత, ఉద్యోగాలు లేక పేదరికలకు నెట్టాలని చెప్పి ఒక ప్లాన్తో వస్తున్నారని అనుకోవాలి మనం. కాబట్టి భారతదేశం చాలా టాక్టికల్గా ఆలోచించి ముందుకెళ్తే మంచిదని నా ఉద్దేశం. శత్రువుల యొక్క ట్రాప్లో మనం పడకూడదు, శత్రువుల యొక్క ట్రాప్లో పడకూడదు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటిది ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు ఎందుకు రెచ్చగొడుతున్నారు భారతదేశాన్ని? ఖవాజా లాంటి డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా లాంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నాడు,
మేము చచ్చిపోయామంటే భారతదేశంలో మేము చచ్చిపోయామంటే భూమి మీద ఒకడు కూడా ఉండడు అని అంటున్నాడంటే అర్థం ఇక మేమంతా ఆకలితో చస్తున్నాము, మాకు ఆర్థికంగా ఇబ్బంది పడ్డాము, ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారేమో. सर इंडिया हम पाकिस्तान अगर हमारी एग्जिस्टेंस खतरे में पड़ी, हमारे खिलाफ इस किस्म का कदम उठाया गया कि पाकिस्तान को जो है खुदा न खास्ता जो है हमारी जो एग्जिस्टेंस है वो खतरे में हुई, तो फिर जो है अगर हम नहीं तो कोई भी नहीं है. फिर सीधी सीधी बात है. ఇంటెలిజెన్స్ వర్గాలు చాలా పకడ్బందీగా వాళ్ళ ఇంటెన్షన్ బిహైండ్ ట్రిగ్గరింగ్ దిస్ కన్ఫ్లిక్ట్, పాకిస్తాన్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అనే దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ. నమస్కారం.